నమస్తే, నా పేరు సుమలత. వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం యోగా, సీఎం చంద్రబాబు. రేషన్ వాహనాల రద్దుతో 20,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఫైర్. ఏపీకి 5 కుంకి ఏనుగులను అందించిన కర్ణాటక ప్రభుత్వం. ఏనుగులను స్వీకరించిన పవన్ కళ్యాణ్. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు. యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కంద్ర దుర్గేష్. పేరు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదు. పౌర సరఫరాల మంత్రి నాదెళ్ల మనోహర్. ఇక డీటెయిల్స్ ఇస్తే, ఏపీ సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు. సీఎం దంపతులకు వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి మంచి జరగాలని సీఎం ప్రార్థించారు. మరోవైపు అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శనం కల్పిస్తారు. ఆంధ్రప్రదేశ్లో పంట పొలాలు, జనవాసాలపై ఏనుగులు చేస్తున్న దాడులతో జరుగుతున్న ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కర్ణాటక ప్రభుత్వం అందించిన 5 కుంకి ఏనుగులను
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా స్వీకరించారు. ఈ ఏనుగుల సంరక్షణ బాధ్యతను తానే చూసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. जय भारत जननी तनु जाते, जय हे कर्नाटक माते, जय सुंदर नदी वनगल नाडे, जय हे रस ऋषिगल बिडे. ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ, ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಭರತ ಮಾತ ಮುದ್ದುಲು ಕೂತರು కర్ణాటక తల్లికి మరి ఈ నేలకి కర్ణాటక ప్రజలకి నేను శిరస్సు వంచి ನಮಸ್ಕರಿస్తున్నాను. ನನ್ನ ಸಂದೇಶವನ್ನು ಪ್ರಾರಂಭಿಸುವ ಮೊದಲು ಕರ್ನಾಟಕದ ರಾಷ್ಟ್ರಕವಿ ಶ್ರೀ ಕುಪ್ಪಳ್ಳಿ ವೆಂಕಟ ಪುಟ್ಟಪ್ಪ ಕಾವ್ಯನಾಮ ಕುವೆಂಪು ಅವರ ಅಮೃತವಾಣಿ ಕವನದಿಂದ ಪ್ರಾರಂಭಿಸುವುದು ನನಗೆ ಅಪಾರ ಸಂತೋಷವನ್ನುಂಟು ಮಾಡುತ್ತದೆ. Before starting my message, I am pleased to start with the poem of Karnataka Rashtrakavi Sri Kuppalli Venkata Puttappa, popularly known as pen name with Kuvempu. This is what I have recited when I did MOU before, when I came here in last year. This is what I started with. ಅರಣ್ಯಕ್ಕೆ ಹಾಡು ಹಾಡುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. ಅರಣ್ಯಕ್ಕೆ ಹಾಡು ಹಾಡುವ ಮುನ್ನ ನಾನು ನನ್ನ ಮನದ ಮುಂದೆ ನಿಲ್ಲುತ್ತಾನೆ. ಅರಣ್ಯದ ಅರಿಸಿನ ಅರುಳುಗಳಿಂದ ನನ್ನ ಮನದ ಅರಿವಿನ ಅರುಳುಗಳು ತೆರೆಯುತ್ತವೆ. Before singing a song for the forest, I stand before my own mind. The forest gentle breeze. పేదలకు వైఎస్ జగన్ చేసిన ప్రతి మంచిని తుడిచేయాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా పేదల ఇంటి వద్దే రేషన్ను అందించేందుకు గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కూటమి సర్కార్ రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. తొంగలో తొక్కే కార్యక్రమం చేస్తున్నారు. అలాగే నిన్న కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం చాలా దారుణంగా, మరి ఎండిఓ ఆపరేటర్లు మరి ఎంతో మంది దాని మీద బతుకుతూ మరి ప్రజల దగ్గరికే నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమంలో మెయిన్ పాత్ర పోషిస్తున్నాయి. ఈ ఎండిఓ బళ్ళు దేశంలోనే ఆదర్శంగా తీసుకుని ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఈ వ్యవస్థని చూసి వాళ్ళకు కూడా పెట్టాలని నిర్ణయంతో చాలా మంది చేశారు. నేను సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్నప్పుడు ఈ వ్యవస్థను చూస్తానికి చాలా మంది రావటం జరిగింది. ఆల్రెడీ పంజాబ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కూడా చూసి ఆల్రెడీ పంజాబ్ లో ఈ వ్యవస్థను స్టార్ట్ చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒకసారి మీరు చూడండి. ఆ పంజాబ్ ముఖ్యమంత్రి देश विभाजित हो जाता है और उन्होंने जो बचेंगे उन्होंने जानकार उन्होंने डराते उन्होंने बलूका से मुफ्त राशन पहुंचा सकिए आज सवारे पीड़ितों नदिकर्ता की पवित्र शांति सवारे पीड़ितों इस पवित्र स्कीम का आगाज करके బియ్యం కార్డుల్లో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డు తప్పనిసరి కాదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఒంటరి మహిళల ఇళ్ల వద్దకు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందే వెళ్లి వారిని ధృవీకరిస్తారని, దాని ఆధారంగా ప్రభుత్వం బియ్యం కార్డులను అందిస్తుందని వివరించారు. మంత్రివర్గ సమావేశ వివరాలు వెల్లడి సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన
పలు ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఒంటరి మహిళలకు సింగిల్ నెంబర్ కార్డులు అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. భార్యాభర్తలు విడిపోయి 7 ఏళ్లు దాటితే ఈ కార్డులు జారీ చేస్తాం. దరఖాస్తుల స్వీకరణలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని, వాటన్నింటినీ పరిష్కరించి 48 గంటల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగిస్తామని, కొత్త కార్డులు ముద్రించి వినియోగదారులకు ఇస్తున్నప్పుడు దరఖాస్తులు తీసుకుంటున్నామన్నారు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల వద్దనే సరుకులు తీసుకోవాలని, వృద్ధులకు, దివ్యాంగులకు మాత్రమే సరుకులు ఇంటి వద్దకు వస్తాయని వివరించారు. ఈ రోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ 1వ తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైస్ లబ్ధిదారులందరికీ కూడా చేరవేసే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీంతో పాటు 65 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు, అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్లో కూడా మేము కొత్త యాప్ డిజైన్ చేసాం. రేషన్ చాలా పక్కాగా మేము మానిటర్ చేసుకునే విధంగా నెక్స్ట్ ఫేజ్లో మేము ప్రతి షాప్లో కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ సర్వీసెస్ని మేము పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ప్రాథమిక అనుమతులు వచ్చినాయి మాకు. ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని చిన్న చిన్న కిరాణా షాపులుగా వాళ్ళు కూడా వ్యాపారం చేసుకునే విధంగా గిరిజన ప్రోడక్ట్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం అందించే ఈ భారత్ ప్రోడక్ట్స్ని ఈ షాపుల ద్వారా మేము వినియోగదారులకి తక్కువ రేటుకు తీసుకొచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఉండవల్లిలో యోగాంధ్ర వెబ్సైట్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో నిర్వహించుకునే కార్యక్రమం యోగా అన్నారు. ఇది కొద్ది మందికో, కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది కాదని, ప్రపంచానికి భారత్ అందిస్తున్న గొప్ప వరం అని పేర్కొన్నారు. అందరి జీవితాల్లో యోగా భాగం కావాలన్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం కావాలంటే దీన్ని సాధన చేయాలని సూచించారు. క్యాస్కేడ్ ట్రైనింగ్ మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఉంది. వాళ్ళతో అసోసియేట్ చేసుకుని ఎక్కడికక్కడ ట్రైనర్స్ ని తయారు చేస్తాం. మనం 2 కోట్ల మందిని ట్రైన్ చేయాలి. కనీసం 3 కోట్ల మందిని టచ్ చేసి 3-4 కోట్లు టచ్ చేస్తే తప్ప, కొంతమంది దైనందిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కొంతమందికి మనం ఎన్ని చెప్పినా వాళ్లకుండే సమస్యలతో దీని యొక్క ప్రాధాన్యత గుర్తించలేరు. కొంతమంది గుర్తించిన వాళ్ళలో చేయాలనే ధ్యాస లేకపోవచ్చు. ఇవన్నీ చెప్తానే ఉంటారు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి మినిమం 2 కోట్ల మందికి రీచ్ కావాలని, 2 కోట్ల మంది 21వ తారీఖున అటెండ్ కావాలని అందరూ కూడా ఎక్కడికక్కడ స్కూల్స్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి, స్కూల్స్ ఓపెన్ చేస్తానే 1 అవర్ ఎవ్రీడే యోగా క్లాసెస్ పెట్టి యోగా టీచ్ చేసి, రాబోయే రోజుల్లో అన్ని స్కూల్స్ లో యోగా పార్ట్ ఆఫ్ దర్ లైఫ్ క్యారియర్ ఆర్ సిలబస్ లో కూడా పెట్టి యోగాని ప్రమోట్ చేస్తాం. దీనివల్ల నాకు ఒక నమ్మకం ఉంది. ఇది గాని చేయగలిగితే ప్రొడక్టివిటీ విల్ బి వెరీ వెరీ ఎఫిషియెంట్. మోస్ట్ ప్రొడక్టివిటీ అచీవ్ చేసే పరిస్థితి వస్తుంది, చేస్తాం. ఇవన్నీ చేయడానికి వేరియస్ లెవెల్స్ లో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఒక కమిటీ పెట్టుకున్నాం. ఇక్కడ సత్య గారు, లోకేష్ గారు వీళ్ళంతా కలిసి. అదే మరి స్టేట్ లెవెల్ అఫెక్ట్స్ కమిటీ పెట్టుకున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, మున్సిపల్ లెవెల్ కమిటీ, మండల్ లెవెల్ కమిటీ, ఫైనల్ గా గ్రామ లెవెల్లో కూడా సచివాలయం ఆధ్వర్యంలో అక్కడ పంచాయతీ అవన్నీ కూడా పెట్టి, ఇటు ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, ప్రజల్ని అందరినీ భాగస్వాములు చేస్తాం. ఆల్ ఏజెస్, ఒక స్టూడెంట్సే కాకుండా ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఉండే లేబర్ దగ్గర నుంచి ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అంతమందిని. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో టాటా గ్రూప్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్, మాజీ మంత్రి రోజా, నటీనటులు రవలి, ఆది, అశ్విన్, సంగీత దర్శకులు టమన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన వీరు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
యోగాంధ్ర ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవం రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్ వద్ద బుధవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. యోగా ఫార్వర్డ్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని, ఈ నేపథ్యంలో ప్రభాత కిరణాల వెలుగులో అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో గోదావరి నది ఒడ్డున గౌతమి ఘాట్ లో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, సంయుక్త కలెక్టర్ చిన్నరాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ కార్కులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ప్రముఖులను, కళాకారులను, కూచిపూడి నర్తకిమణులను యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. ధ్యానం అంటే కొండ మూసుకుని చక్కగా విశ్వంతా మీ అవయవాలు పయనించండి. వాళ్ళకి ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందే శాంతియుతమైనవి. కొద్దిగా పైకి రెండు తొడభాగాలకి ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందే శాంతియుతమైనవి. ఉదస్థానంలో ఉన్న చెట్లకు కూడా ప్రాణశక్తి ప్రవేశించి సంపూర్ణ ఆయురారోగ్యాలు పొందే శాంతియుతమైనవి. నాభి క్రింద యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తారీఖు వరకు, ఈ నెల 21వ తారీఖు నుంచి ఈ ఒక నెల రోజుల పాటు యోగాకి సంబంధించినటువంటి వివిధ అంశాల మీద ప్రజలందరికీ కూడా ఒక అవగాహన కల్పించే విధంగా వివిధ రకాల కార్యక్రమాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రులు నారా లోకేష్ గారు రూపొందించడం జరిగింది. దీని ద్వారా మొత్తం జూన్ 21వ తారీఖున జరిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు పాల్గొంటారు. ఆ కార్యక్రమంలో రమారమి ఒకే చోట 5 లక్షల మంది యోగా అభ్యసించే విధంగా కార్యక్రమాన్ని, దాంతోపాటు రాష్ట్రం మొత్తం మీద 5 కోట్ల మంది అభ్యసించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ నెల రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం మీద అవగాహన కల్పించే విధంగా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, సినిమా రంగానికి చెందిన వారు కానీ, ఇతర రంగాలకు చెందిన వారు అందరితోటి కూడా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో మనం ఇంటర్నేషనల్ యోగా డేని మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈసారి ఒక ప్రత్యేకంగా ఒక 1 మంత్ క్యాంపెయిన్ చేయాలి అని మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యోగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చేసుకుంటూనే వెళ్తున్నారు. అలానే మనం డేస్ ఏదైతే ఇంటర్నేషనల్ యోగా డే అనుకుంటున్నామో అది ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాం. కానీ ఈ యోగా ప్రాక్టీషనర్ నెంబర్ పెరగాలి అండ్ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన మంచి ఫలితాలు అనేది ఇంకా చాలా మందికి చేరువ. రాజమహేంద్రవరంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం స్థాపన చేయడానికి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం గర్వకారణమని, ఇది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక తిలక్ నగర్ రోడ్డులో ఉన్న కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయంలో రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ప్రధాన కేంద్రం హైదరాబాద్ లో ఉందని, రాష్ట్ర విభజన రిగి 10 ఏళ్లు పూర్తి కావడంతో ఈ ఏడాది అక్కడ ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వలేదన్నారు. గత 5 ఏళ్ల పాలనలో వైసీపీ ఈ యూనివర్సిటీని పట్టించుకోకుండా భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఈ 5 సంవత్సరాల పాలనలో మీరు చూశారు, అనేక సందర్భాల్లో నేను చెప్తూనే వచ్చాను, ఈ యొక్క నగరం యొక్క చరిత్రను ఏ విధంగా భ్రష్టు పట్టించారు, దిగదార్చారు. అనేక సందర్భాల్లో నేను చెప్పుకుంటూనే వస్తూ ఉన్నాను. ఎన్నికల ముందు కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పున్నాను, ఇది ఒక సాంస్కృతిక నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత శాసనసభ్యుడిగా నేను తీసుకుంటానని, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇదొక కల్చరల్ హబ్గా తీర్చిదిద్దే అవకాశం నాకు కల్పించమని అనేక సందర్భాల్లో చెప్పున్నాను. అలాగే చెప్పేవాడిని, కల్చరల్ హబ్గా ఉండవలసిన రాజమహేంద్రవరం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా క్రైమ్ హబ్ అయిపోయి ఉన్నది. ఆ ఘన చరిత్రను మళ్ళా తీసుకురావాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందని అనేక సందర్భాల్లో చెప్పున్నాను. ఈ రోజున ఏదైతే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరానికి కేటాయించడం అన్నది రాజమహేంద్రవరం ఒక గొప్పతనంతో పాటు విశిష్టతకు కూటమి ప్రభుత్వం
కృషి చేసిన విధానానికి నిదర్శనమని ఈరోజు నేను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. అలాగే తెలుగు భాష ఈ యూనివర్సిటీ రాష్ట్రంలో తెలుగు భాష సాహిత్యం సంస్కృతులలో ఉన్నత స్థాయి పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. అలాగే తెలుగు భాష మరియు సాహిత్యం ఆధారంగా కళా సంస్కృతి, సంగీతం, రంగస్థల నాటకాలు, చిత్రలేఖనం మరియు చేతి పనులు ఇలాంటి వాటిల్లో అధునాతన అధ్యయనాలు మరియు పరిశోధనలు సులభతరం చేయటానికి, నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో బుధవారం మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కుమారుడు తెదేపా యువ నాయకుడు నిమ్మల అంబరీష్ మాట్లాడుతూ 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమైందని, యువతకు భవిత లేకుండా పోయిందని, ఎన్నో పరిశ్రమలు రాష్ట్రం నిలిచిపోయారన్నారు. చంద్రబాబు కేవలం 10 నెలల్లో అభివృద్ధి చేసి చూపుతా అన్నారని, పరిశ్రమలన్నీ తిరిగి వస్తున్నాయన్నారు. వేదికను అలంకరించిన ఈ మినీ మహానాడు నిర్వాహకులు మంత్రివర్యులు సవితమ్మ గారికి, అలాగే హిందూపురం పార్లమెంట్ సభ్యులు పార్థసారథి గారికి, పరిశీలకులు నరసింహన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలకి, నా ముందున్న కుటుంబ సభ్యులందరికీ, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ శిరస్సు నమస్కరిస్తున్నాను. నేను ముఖ్యంగా ఈరోజు మన ముందు 2 విషయాలు గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. ఒకటి, మన రాష్ట్రం విభజన ముందు, విభజన తర్వాత. విభజనకు ముందు చంద్రబాబు నాయుడు గారు అప్పటి రాజధాని హైదరాబాద్ని ఒక ఐటీ రంగంలో ఎంతో అభివృద్ధి చేసి ఒక నగరాన్ని కాదు, ఒక తలాన్ని తీర్చిదిద్దారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు మళ్ళీ మనకు సపరేట్ ఒక విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రం మనకు అప్పచెప్పారు. దాని చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నా సరే ఎన్నో సంస్థలు, కియా, ఆదాని, లూలు ఇలాంటి ఎన్నో సంస్థలతో ఎన్నో విధాలుగా ఒక ప్రక్రియ ప్రకారంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో మళ్ళీ దాన్ని ఇంకా పాత్రలో తొక్కడానికి ప్రభుత్వం మారిపోయింది. ఆ ప్రభుత్వం మారిన తర్వాత ఏమన్నా జరిగిందా అంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, ఏ వ్యవస్థ ఉంటున్నా ప్రతి వ్యవస్థలోని ఎక్కడో ఒక చోట అక్రమాలు జరిగాయి, అవినీతులు జరిగాయి. దాచుకోవడం, దోచుకోవడం తప్ప గత 5 ఏళ్లలో అభివృద్ధి అనేది శూన్యానికి తెచ్చేసాడు. ఇదంతా మనం చూస్తున్నది. కానీ వచ్చిన 10 నెలల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి అని చెప్పి అప్పుడు తెరవేసిన సంస్థలతో పాటు ఇంకో కొత్త సంస్థల్ని అందరికీ ఇప్పటికిప్పుడు మనం తలుచుకుంటే, మనం చూసుకుంటేనే 2 అని చెప్పి ఒక వారం క్రితం జరిగింది అనంతపురం జిల్లాలో. అలాగే ఆదాయం మళ్ళీ వచ్చింది, టీసీఎస్ వచ్చింది. ఇలా ఐటీ రంగమే కాకుండా పారిశ్రామిక రంగంలో ఎన్నో రంగాల్లో లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అభివృద్ధి చేసుకుంటూనే పోతూ ఉన్నారు. పత్తికొండ దివంగత వైసీపీ నాయకులు చెరుకులపాడు నారాయణరెడ్డి 8వ వర్ధంతిని కుటుంబ సభ్యులు, వైసీపీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. బుధవారం చెరుకులపాడు గ్రామ సమాధి వద్ద మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ, చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, ఎంపీపీ వెంకటరామిరెడ్డి నివాళులర్పించారు. తన భర్త హత్య కేసులో నిందితులకు న్యాయస్థానం తగిన శిక్ష వేసిందని, ఎటువంటి పరిస్థితుల్లో ఫ్యాక్షన్ జోలికి వెళ్లకుండా ఉండాలన్నారు. ప్రతి సంవత్సరము అభిమానులు, నారాయణరెడ్డి గారి అభిమానులు, సాంస్కృతిక అభిమానులు చాలామంది ప్రతి సంవత్సరం ఆయనకు వచ్చి మే 21న నివాళులు అర్పిస్తున్నారు. కానీ ఈసారి నివాళులు చాలా సంతోషంతో, ఎందుకంటే చంపిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష అనేది పడాలని చెప్పేసి ఉన్నట్లుగా నిరూపణ కారణంతో వాళ్ళు ఈ సంవత్సరానికి ఈ 21 కల్లా 9వ సంవత్సరాలు అడుగుపెట్టే లోపల నిందితులంటే ఈరోజు వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడడం అనేది నిరూపణ అయింది. దానికి కొంచెం ఉపశమనంగా ఈరోజు ఘనమైన నివాళులు అర్పించడం కొంచెం మాకంతా కూడా గుర్తు అనిపించింది. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. పడకోకుంటే ప్రతి వాళ్ళని కూడా ఇలాగనే హతమార్చితే ఇదంతా కూడా రాష్ట్రం రావణ కాష్ట అవుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి జోలికి పోకుండా
ఇలాంటి ఫ్యాక్షన్లకు కానీ ఇలాంటి హత్య రాజకీయాలు ప్రోత్సహించడం అనేది ఎవరు కూడా చేయకూడదు. చెప్పే వాళ్ళకి బుద్ధి లేకుండా కూడా చేసే వాళ్ళకైనా బుద్ధి ఉండాలని చెప్పేసి ఈరోజు నేను మీడియా రూపంగా తెలియజేస్తున్నాను. మరి ఈరోజు నారాయణ రెడ్డి సాంబశివుడు హత్య కేసులో ఈరోజు 11 మంది మీద నిరూపణ కాడ జైలు పాలైనారు. వాళ్ళ బిడ్డలు, వాళ్ళ భార్యలు, వాళ్ళ తల్లిదండ్రులు ఎలాగా ఘోష ఉందో ఒకసారి వాళ్ళని ఇలా చేసే వాళ్ళంతా కూడా ఆలోచన చేయాలి. చేపించే వాళ్ళేమో చల్లగా ఉంటారు, మరి పోయిన వాళ్ళేమో ఆ కుటుంబాలంతా నాశనం అవుతున్నాయి. కానీ మరి ఈరోజు ఆ మాటలు విని చేపించే వాళ్ళందరికీ కూడా మరి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. మేమేమో చేపిస్తాము హత్యలు, మరి చంపిన వాళ్ళు కూడా బాధపడతారు, చచ్చిన వాళ్ళు బాధపడతారు. మేము కూడా అది కొంచెం ఆలోచన చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు కోరుకుంటున్నాను. మళ్ళా కూడా భవిష్యత్తులో ఎవ్వరు కూడా ఇలాంటి హత్య రాజకీయాలకి వెళ్ళకూడదు. వెళ్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే వరకు కూడా పోరాటాలు చేస్తారు అని చెప్పేసి అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇది ప్రతి వాళ్ళు కూడా నిదర్శనం చేసుకోవాలి. పార్టీలు మారుతుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, దానికి సంబంధం లేదు. కానీ ఎవరి అధికారాలు ఉంటే, ఎవరు ప్రభుత్వాలు ఉంటే వాళ్ళు చేసుకోవాలి, వెళ్ళాలి, మంచి పనులు చేయాలి, గ్రామాలు అభివృద్ధి చేయాలి. కానీ ఊర్లో ఎవరు ఎదురు పడితే వాళ్ళని చంపుకుంటూ పోతే ఇది రాజ్యం కాదు, రాష్ట్రం కాదు, రావణ కాష్ట అవుతుంది ఇలాంటివి చేసుకుంటూ పోతే. కాబట్టి ఎవరు కూడా ఆలోచన చేయాలి. మంచి ప్రభుత్వము మంచిగా వాళ్ళ గుర్తుండిపోయేలాగా చేయాలి, ఏ ముఖ్యమంత్రులైనా ఏ నాయకులైనా. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే హత్యలు రాజకీయాలు ఇప్పుడు చూస్తున్నాం. సంవత్సరం కూడా కాలేదు, ఎలాగా మిర్సి పడుతున్నారో. ఇలా మిర్సి పడే వాళ్ళకందరికీ కూడా దేవుడు అనేవాడు ఉంటాడు పైన. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి మళ్ళా వచ్చేది జగన్ ప్రభుత్వమే, రాసి పెట్టుకోండి. మళ్ళా కూడా మీకు ఎక్కడ నాయకుడు ఆల్రెడీ చెప్పేశాడు, ఎక్కడ దాక్కున్నా సప్త సముద్రాలకు వెళ్ళినా కూడా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.